ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మీకు చూపిస్తాను. ఫస్ట్ ల్యాండ్‌స్కేప్‌లో చూపించి మళ్ళీ ఫుల్ స్క్రీన్‌లో చూపిస్తా. ఏనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం ఎవరు నన్ను ఊహించేలా ఫ్రెండ్స్ సౌండ్ తోటి చూస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. ఇది నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. చాలా బాగుంటది. ఓకే. మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫోటోతోటి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో. ఓకే. అంత సింపుల్‌గా ఉంటది. చూసి ఒక లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి నాకు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. దానికంటే నేను ఒక్కటి కూడా ఏం ఆశించను. లైక్ చేయండి. కొంచెం ఎంకరేజ్ అయితే ఉంటది. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ఓకేనా? వీడియో అయితే మొత్తం అయితే చూడండి బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే లాస్ట్‌లో మీకు ఒక విషయం చెప్పాలి. ఆ ఎఫెక్ట్‌లో ఇంకా కొన్ని ఎఫెక్ట్ యాడ్ చేయాలి వేరే యాప్‌లో. అది చెప్పాలి మీకు. ఓకే. క్యాప్‌కట్ యాప్ అనుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది. వీడియోకి ఫాంట్ లేకపోతే అసలు లుక్ అయితే రాదు. మీరు ఒకవేళ మీకు ఈ ఫాంట్ అంతా నాకు ఫీల్ అనేది పోతే మీరు వేరే ఫాంట్ ట్రై చేసుకోవచ్చు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాంట్ అని అనుకోవచ్చు ఈ వీడియోకి. మొత్తం కాదు. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. ఓకే. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను. అంత తొందరగా కాదు. నేను మొత్తం మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఎందుకంటే కైన్ మాస్టర్ కోసం మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంటది. ఓకే. ఓన్లీ న్యాచురల్‌గా ఉంటది. ఇప్పుడు మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత అన్నీ డీటెయిల్‌గానే చెప్తాను కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఓకే. చాలా డీటెయిల్‌గా చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కొన్ని ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను చూపిస్తాను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసింది. బజార్డ్ యాప్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? ఎన్ని ఫోటోస్ రిమూవ్ చేశానంటే నేను మినిమమ్ 7 ఫోటోస్ అయితే యూజ్ చేసిన. 7 ఫోటోస్ అయితే 7 ఫోటోస్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ఒక 2, 3 ఫోటోస్‌ని రిపీటెడ్‌గా యాడ్ చేసినా బాగుంటది. ఓకే. కొంచెం హాఫ్ ఫోటో కంటే బాగానే ఉండాలి. అంటే షర్ట్ నుంచి పైన ఉంటే బాగుంటదని అనుకుంటున్నా. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత రెడ్ లైన్ వరకు మాత్రమే యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకొస్తున్నా చూడండి టోటల్ కిందికి. ఓకే. టోటల్ కిందకైతే తీసుకొద్దాం మనం. ఒక్క నిమిషం చెప్తాను టోటల్. ఓకే. ఈ లిరికల్ పైన అయితే పెడుతున్నాను చూడండి. ఓకే. ఇక్కడ చూడండి సెట్ అయింది. కొంచెం జూమ్ చేస్తున్నాను. మీకు ఎంత అడ్జస్ట్‌మెంట్లు అయితే కావాలో అంత జూమ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇంకో బీట్ మార్కర్ వచ్చి ఇంకో వీడియో అయితే యాడ్ చేద్దాం. ఫోటో అనుకోవచ్చు, వీడియో అనుకోవచ్చు ఏదైనా కావచ్చు. ఏందంటే ఈ వీడియో. ఓకే. ఈ వీడియోని రెడ్ లైన్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే. దీన్ని కూడా ఆ లిరికల్ పైననే పెడుతున్నాను. టోటల్ కిందికి తీసుకురండి. ఓకేనా? ఓకే. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడైతే ఉంటదో అక్కడ పెట్టి ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ కలర్ అయితే మ్యాచింగ్ అయితే లేదు కాబట్టి సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్ కొంచెం మైనస్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు సెట్ అయింది ఇది కూడా. ఓకేనా? దాని తర్వాత థర్డ్ ఫోటో యాడ్ చేద్దాం. థర్డ్ ఫోటోకి ఇది యాడ్ చేసిన నేను. ఓకే. దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కటి కిందికే తీసుకురావాలి మర్చిపోవద్దు. కిందికంటే అది ఎక్కడైతే ఉంటదో ఆ పొజిషన్‌లో అయితే తీసుకురండి. ఓకే. దీనైతే జూమ్ చేస్తున్నా ఇలా. స్మోక్ వీడియోని హైడ్ చేసిన. ఎందుకంటే అది ఉంటే బ్యాక్ సైడ్‌లో మనకు చేయనీకి రాదు. ఇప్పుడు చూడండి పెట్టేసిన. ఇది కూడా బాగా సెట్ అయింది. దాని తర్వాత ఇంకో బ్యాక్‌గ్రౌండ్ దగ్గర వచ్చి ఆహ్, ఆహ్, ఇది కాదు సారీ. ఇంకో వీడియో యాడ్ చేసిన అది. ఈ వీడియో. రెడ్ లైన్ వరకు ఉంచి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా దీన్ని కూడా సేమ్. ఓకే. దీనైతే ఇలాగైతే పెడుతున్నాను. మీకు ఎలాగైతే అడ్జస్ట్‌మెంట్ ఉంటదో అలా పెట్టుకోండి. అందుకోసం ఈ ఫైల్ అయితే కొంచెం పైన పెట్టిన ఓవర్‌లీ బాగుంటది. మళ్ళీ ఇక్కడ అయితే ఒక ఫోటో యాడ్ చేసిన. ఇది కూడా ఇక్కడైతే పెడుతున్నాను. ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ఈ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకోటి ఇలా మీకు ఎలాగైతే అడ్జస్ట్‌మెంట్ ఉంటదో మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగైతే చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోండి. ఇది కూడా సెట్ చేసేసిన. అన్నీ బాగా అయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా క్లియర్‌గా అయింది. లాస్ట్‌లో కూడా మీరైతే మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి. లాస్ట్‌లో నేను ఇది యాడ్ చేసిన. ఓకే. ఇది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక వీడియో అయితే ఉంది. అంటే ఫైర్ ఓవర్‌లీ ఉంది. దాన్ని నేను కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ కిందకైతే తీసుకొస్తున్నా. టెక్స్ట్ పైన కనిపించాలి కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో దగ్గర. ఓకే. ఇప్పుడైతే ఏదైతే ఫైర్ ఓవర్‌లీ ఉందో దాన్ని తీసేస్తున్నా.
లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్‌సీఎఫ్ క్రియేషన్ గురూజీ ఉంటది. దాన్ని రిమూవ్ చేసేయండి మీరు. మీ యొక్క ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓన్లీ నార్మల్‌గానే ఫోటోస్ పెట్టాను. చూస్తున్నారు కదా! చాలా ఈజీగా పెట్టాను. ఒకసారి బ్యాక్ వద్దాం. 3డీ కెమెరా ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి 3డీ కెమెరా. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకొని ఇప్పుడు చూడండి. రైట్. కెమెరా వచ్చేసింది. మొత్తం వచ్చేసింది కదా! ఓకే. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకే. ఈ వీడియో ఏదైతే ఉంటదో అది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఏమి ఎక్స్‌పోర్ట్ చేయడం లేదు. మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీ దగ్గర వీపీఎన్ ఉంటే మంచిది. లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కనెక్ట్‌లోనే ఉంది నాది వీపీఎన్. ఓకే. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేసి క్యాప్‌కట్ యాప్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. ఓకే. కింద ప్లస్ ఐకాన్. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసినామో వీడియో, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇదే వీడియో. ఓకే. యాడ్ చేసేసిన. కానీ మనకు ఫుల్ స్క్రీన్‌లో కావాలి కాబట్టి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. కింద మనకు రేషియో అని ఉందా? ఎఫెక్ట్ పక్కన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో ఓకే మీద సెలెక్ట్ చేసి, ఆ వీడియో సెలెక్ట్ చేసి, మీ ఫింగర్ ఉంటది కదా! 2 ఫింగర్ తోటి రొటేట్ చేయండి ఇలా. 90 డిగ్రీస్ రొటేట్ చేయండి. కరెక్ట్‌గా 90 డిగ్రీస్ రొటేట్ చేసిన తర్వాత జూమ్ చేసుకోండి ఇలా. ఫింగర్ తోటి కరెక్ట్‌గా చేయండి. రైట్. చాలా సూపర్ వచ్చింది. ఎండింగ్‌లో వచ్చి దీన్ని డిలీట్ చేద్దాం. ఎక్స్ట్రా లోగో ఉంటదది. ఓకే. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. వీడియో ఎఫెక్ట్‌లోకెళ్ళండి. ఓకే. ఎళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు ట్రెండింగ్‌లోనే అక్కడ షేక్ అని ఒకటుంటది. నేనుంటే స్టైలే ఇలా ఎదిగానే నీ అంత ఓకే. ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్‌లో షేక్ అని ఒకటుంటది. ఇది నేనుంటే స్టైలే ఇలా ఓకే. దీనైతే లాస్ట్‌లోకి అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దీని అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి ఈ స్పీడ్ ఉంది కదా! ఈ స్పీడ్‌ని మీరైతే కొంచెం మీకు ఎంతైతే కావాలో అంత పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. దాని తర్వాత ఈ సెకండ్ ఆప్షన్‌ని కొంచెం తక్కువ చేస్తున్నా. ఒక 11 లేకపోతే 12 పెట్టుకోండి చాలు. సెట్ అయింది. ఓకే మీద సెలెక్ట్ చేసి మళ్ళీ వీడియో ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత కిందికెళ్తే ఇక్కడ మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తది. ఫ్లాష్ ఎఫెక్ట్. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఫ్లాష్ ఎఫెక్ట్ దాన్ని యాడ్ చేసుకోండి. ఇదైతే చాలా సూపర్‌గుంటది. దీన్ని కూడా లాస్ట్‌లో అయితే పెట్టుకోండి. సూపరుంటదిది. మన రాబోయే వీడియోలో ఇది చాలా యూజ్ చేస్తా నేను. అంతే. ఇప్పుడు వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. క్యాప్‌కట్ యాప్, బజాట్ యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.